తులా రాశివారు త్వరలో కుక్కకి దొక్కటి తినిపిస్తే చాలు కూర్చొని తిన్నా తరగని డబ్బు సంపాదించబోతున్నారు. మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారి స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశి వారు నేర్పరులుగా చెప్పుకోవచ్చు. అలానే ఏ పని చేసినా కూడా ఎంతో ఖచ్చితంగా ఉంటారు. ఈ రాశి వారికి అబద్ధపు మాటలు చెప్పేవారన్న దొంగతనాలు చేయడం కానీ ఒకరి మాటలు ఒకరి దగ్గర చెప్పడం ఇలాంటి వ్యక్తులు అస్సలు నచ్చరని చెప్పుకోవచ్చు. వీరు స్నేహం చేయాలనుకున్నా లేదా బంధుత్వం కలుపుకోవాలి అనుకున్నా కొంతమంది వ్యక్తులతో కలుపుకుంటారు. చాలా తక్కువ మంది వ్యక్తులతో వీరి యొక్క ముఖ్యమైన విషయాలు అనేవి వీరు పంచుకుంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి వాక్ చాతుర్యం కారణంగా చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ కూడా త్వరగా ఆకర్షిస్తారు. అయితే ఈ రాశి వారంత త్వరగా ఎవరిని కూడా నమ్మరు. తులా రాశివారు చిన్నతనంలో మాత్రం ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. డబ్బు లేకపోవడం, లేకపోతే తన అనుకున్న సభ్యులే వారిని అవమానించడం, అవకాశాల విషయంలో గేలి చేయడం, ఇలా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉంటారు. వాటన్నిటినీ కూడా ఎప్పుడూ మనసులో పెట్టుకొని యవ్వనం వచ్చేసరికి మంచి పొజిషన్లో ఉండాలనుకుంటారు. స్థిరాస్తులు కూడబెట్టడంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడూ కూడా తన తరపున తన తర్వాత తరాల వారికి ఏదైనా అందించాలనే కోరిక వీరికి బలంగా ఉంటుంది. అయితే రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మీరు ముఖ్యంగా 3 పనులైతే చేయండి. వ్యాపార ప్రదేశంలో శ్వేత ఆంజనేయ స్వామి ఫోటోనైతే ఉంచండి. అలానే వ్యాపార ప్రదేశానికి నరదిష్టి నరఘోషకు సంబంధించిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టండి. అలానే పటికని మార్కెట్లో దొరుకుతుంది. ఆ స్ఫటికను మీ వ్యాపార ప్రదేశంలో కనుక ఉంచినట్లయితే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే వ్యాపారానికి సంబంధించి ఎవరితోనైనా మీరు ఒప్పందాలు చేసుకోవాలి లేదా పార్ట్నర్షిప్లు చేసుకోవాలనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అంటే అవతలి వారితో కలవడం వల్ల వారి యొక్క పేరు ప్రఖ్యాతులు లేదా వారికి ఉన్నటువంటి రెప్యుటేషన్ అనేది మీకు వస్తుందని అనుకుంటారు, కానీ వారి వల్ల మీకు నష్టాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇతరులతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం తులారాశి వారు చాలా ఖచ్చితంగా అయితే ఉంటారు. అంటే విద్య పరంగా వీరికి కొంచెం పట్టుదల ఈ సమయంలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. గత కొంతకాలం నుండి విద్యను నిర్లక్ష్యం చేసి ఉంటారు. వారు చేసినటువంటి తప్పులు తెలుసుకుని ఈ సమయంలో ప్రణాళికలు వేసుకుని ఏది ఏవైనా కూడా ఆ ప్రణాళికల పరంగా పనులు చేసేయాలని అనుకుంటారు. అయితే విద్య పరంగా వీరు ఎప్పుడైనా మొండిగా టార్గెట్లు పెట్టుకున్నారంటే ఇక అవతలి వారు చెప్పిన విషయాలు పట్టించుకోరు. ఇది మీ వల్ల కాదు, మీరు సాధించడం కష్టం, ఇంకొక దానిని ట్రై చేయండి, ఇలా ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోకుండా తన వంతు తాను ప్రయత్నం అయితే చేస్తారు. ఈ ప్రయత్నంలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా కుక్కకి యొక్క ఆహారాన్ని తినిపించండి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా కూర్చొని తిన్నా తరగనంత డబ్బు అయితే సంపాదించుకుంటారు. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మూగ జీవుల ఆరాధన చేయడం, మూగ జీవులకి సహాయం చేయడం వల్ల ఎంతో పుణ్యాన్ని అయితే సంపాదించుకుంటారు. చాలా మంది తెలిసి తెలియక మూగ జీవుల్ని హింసిస్తూ ఉంటారు లేదా వాటిని బాధ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎంతో పాపాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే కొంతమంది వారు సహజంగా వారికి ఉన్నటువంటి మంచి మనసు కారణంగా మూగ జీవులకు ఆహారం పెట్టడం ఇటువంటి పనులు తరచూ చేస్తూ ఉంటారు. అయితే వారికి తెలియకుండానే బోలెడంత పుణ్యఫలాన్ని అయితే మూటగట్టుకొని ఉంటారు. ఈ సమయంలో మీరు కుక్కకి అయితే ఒక ఆహారాన్ని తినిపించండి.
పెంపుడు జంతువుల జాబితాను చూసుకున్నట్లయితే అందులో మొదటి స్థానంలో ఉండేది కుక్క. కుక్క అత్యంత విశ్వాసమైన జీవిగా మనం చెప్పుకుంటాం. చాలామంది రోజుల్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. అలానే కొంతమంది మాత్రం కుక్కల పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విధంగా మాత్రం అస్సలు చేయకండి. కుక్క అంటే సాక్షాత్తు కాల భైరవ స్వామి వాహనంగా చెప్పుకుంటాం. అయితే కుక్కకి యొక్క ఆహారాన్ని తినిపించండి. కిచిడి, అన్ని కూరగాయలతో చేసినటువంటి కిచిడి ఏదైతే ఉంటుందో దాని మీద గానుగు నూనెను కేవలం 2 చుక్కలు మాత్రమే వేయాలి. ఎక్కువగా వేసినట్లయితే కుక్క ఆహారాన్ని భుజించదు. ఈ విధంగా పెట్టిన ఆహారాన్ని కుక్క కనుక సంతృప్తిగా తిన్నట్లయితే మీకు ఏదైతే అతిపెద్ద సమస్య ఉందో ఆరోగ్యపరంగా అది త్వరలోనే తగ్గిపోతుందని సంకేతకం. అలానే మీకున్నటువంటి డబ్బు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే రొట్టెకు కూడా గానుగను రాసి కుక్కకు ఆహారంగా పెట్టినట్లయినా కూడా అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పరిహారం ఆదివారం రోజు కానీ లేకపోతే శుక్రవారం రోజు కానీ చేస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే వింటారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారు అటువంటి వారు లభిస్తారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా నూతనంగా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా పరిష్కరించుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే మీ యొక్క సంతాన విషయంలో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలు పంపడానికి వారిని సెటిల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా తులా రాశి వారు ట్రాన్స్ఫర్లు కోరుకునేవారు మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమైన ఫలితాలు ఎదుర్కొంటారు. అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగినప్పటికీ కూడా అక్కడి పరిస్థితులు మీరు అనుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా ఉండటం వల్ల కొంచెం మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ల ఆలోచనలు ఉన్నవారు తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఎవరికి కూడా మధ్యవర్తులుగా అయితే వ్యవహరించకండి. వీలైనట్లయితే మీకు తోచినంత సహాయం చేయండి తప్ప వారికి మధ్యవర్తులుగా ఉండి రుణాలు ఇప్పించినా లేకపోతే వారి తరపున వ్యాపార పెట్టుబడి ఇటువంటివి మీరు ఏవైనా పెట్టినా భారీగా ఆర్థిక నష్టం చూసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. స్థిరాస్తుల కొనుగోలుకి సమయం బాగా అనుకూలంగా ఉండబోతుంది. అలానే స్త్రీలు ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మాస చివరిలో బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు కూడా ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు. తరచూ శుభకార్యాలకు ఎక్కువగా వెళ్ళడం అలానే ఎంతో కాలంగా వెళ్ళాలనుకున్నటువంటి విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ సమయంలో పూర్తి చేయడానికి అయితే పూనుకుంటారు. ఈ రాశికి సంబంధించిన వారికి అమ్మవారి ఆరాధన అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో గుచ్చినటువంటి మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.